ప్రాబ్లమ్స్ గమనించడం ఒక ప్రాసెస్ అనుకున్నాం. వీటిని చెప్పడానికి ఫస్ట్ మనం ఏమేం చేయాలి, ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 5 ఉన్నాయి కార్డ్స్, ఎవరైనా రండి సార్ ఇట్లా పట్టుకుందాం. ఇక ఇప్పుడు మన రెమెడియల్లో మనం చేయాల్సిన ఒక సీక్వెన్స్, రెమెడియల్ టీచింగ్ చేయడానికి ఒక సీక్వెన్స్. ఇప్పుడు ఆడియన్స్కే పరీక్ష. ఫస్ట్ ఎవరు ఎటుపోవాలి చెప్పు. ఇక ఫస్ట్ అసెస్మెంట్ అట, ఫీడ్బ్యాక్ అట, లాస్ట్ అట. మీరే చెప్పండి. 60 రోజులు కూడా ఇదే ఈ పద్ధతి ఫాలో కావాలి. చేయాల్సింది ఫస్ట్ డైలీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏందనేది మనం డిసైడ్ చేసుకోవాలి. టాపిక్ ఏ టాపిక్ అనేది. నెక్స్ట్ దానికి అసెస్మెంట్ చేయాలి. అది ఎంతమందికి వచ్చు. ఇప్పుడు నువ్వు దిస్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఇంకేదైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావు విద్యార్థులకు, అది మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏం నేర్పాలి ఈరోజు. తర్వాత దానికి అసెస్మెంట్ ఏం చేయాలి, ఆ తర్వాత గ్రూపింగ్ చేసుకోవాలి. ఈ అసెస్మెంట్ అయినాక ఓళ్ళు ఇటు వచ్చిరు అటు వచ్చిరు. నెక్స్ట్ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్, దానికి టార్గెటెడ్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆ టార్గెట్కు. ఇండిపెండెంట్ ప్రాక్టీస్, లాస్ట్ టీచర్ ఫీడ్బ్యాక్. ఇంకొకటి కూడా ఉంటుంది, లాస్ట్ ఎగ్జిట్ స్లిప్. మీ పీరియడ్ ప్లాన్లో ఇది ఉంటుంది సార్. మీ పీరియడ్ ప్లాన్లో 60 పీరియడ్ ప్లాన్లలో ఫస్ట్ మీరు ఏ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాలనుకుంటారు ఈరోజు, ఫోటో కొట్టుకోండి సార్. ఇది అప్లికేషన్ పీరియడ్ టైం ఒక ప్రాసెస్ అన్నట్టు. అసెస్మెంట్ చేస్తాం, నెక్స్ట్ గ్రూపింగ్ చేసుకుంటాం. అసెస్మెంట్ ఇప్పుడు లిజనింగ్ ఉంది, వానికి లిజనింగ్ ఇప్పుడు ఎలా చెప్పారు, అసలు వినట్లేదు పిల్లలు, లిజనింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేయాలి. హౌ టు ఎస్ఎస్ సార్, హౌ టు ఎస్ఎస్ అంటే మీరు ఒక స్టోరీ చెప్తారా, ఒక సెంటెన్స్ చెప్పి మళ్ళీ అనిపిస్తారా, ఓ 3 వర్డ్స్ టకటగా చెప్తారు, బ్యాట్ డాగ్ క్యాట్ చెప్పు అంటే ఆ సీక్వెన్స్ చెప్పలేకపోతే ఈ లిజనింగ్ ఎవరు ఎట్లా ఉందని మనం ఇట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అసెస్మెంట్ చేస్తాం, నువ్వు అనుకున్నది లిజనింగ్ పిల్లల్లో లేదు, ఆ లిజనింగ్ చేద్దాం. హౌ టు ఎస్ఎస్ చేస్తాం. వాళ్ళు టీచర్ సపోర్ట్ గ్రూప్ ఎవరు, వాళ్ళు పర్ఫార్మర్ గ్రూప్. పర్ఫెక్ట్గా వింటున్నారు. మై నేమ్ ఈజ్ రమేష్ అని మై నేమ్ చెప్తున్నాడు సెంటెన్స్, దిస్ ఇస్ అబాల్ అని వాడు విన్నది చెప్పగలుగుతుండు. సరే, ఆ విధంగా ఇంకా వేరే దానికి స్టెప్స్ ఉంటాయి. మీరు ఎలాంటి క్వశ్చన్లు అయినా వేసుకోవచ్చు. గ్రూపింగ్ చేసుకుంటాం, టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఇండిపెండెంట్ ప్రాక్టీస్, టీచర్ ఫీడ్బ్యాక్. ఎగ్జిట్ స్లిప్ అనేది కూడా ఏందనేది, ఎగ్జిట్ స్లిప్ అంటే చివరికి ఆ విద్యార్థికి ఆ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ అన్ని ఈ మన డైలీ లెర్నింగ్ ఆబ్జెక్ట్ వచ్చిందా రాలేదని ఒకసారి చెక్ చేసుకుంటాం. అంతే, ఒకరిద్దరిని అడుగుతాం 10 మందిలో, ఓకే అనుకుంటే ఓకే, ఎగ్జిట్ అయిపోతాం. ఇది మన ప్లాన్. ఇది ఒక వీడియో కూడా ఉంది. ఈ వీడియోలో ఏముంటుంది అంటే పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇప్పుడు రీడింగ్ వస్తాడు, వాడు ఇటు వస్తాడు, ఇట్లా ఏదో స్ట్రక్ అవుతుంటాడు. ఎక్కడ స్ట్రక్ అవుతున్నాడు, ఎక్కడ విద్యార్థి చదవగలుగుతున్నాడు, ఎక్కడ విద్యార్థి మాట్లాడలేకపోతున్నాడు, ఇవన్నీ సరే ఈ వీడియోలు ఉంటాయి. దాని తర్వాత ఇది మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వాట్ డిడ్ యూ నోటీస్ అబౌట్ ద వే ద టీచర్ గేవ్ ద ఇన్స్ట్రక్షన్. టీచర్ మామూలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, వాడు ఫాలో అవుతుంటాడు, వాళ్ళు ఫాలో గారు. లిజనింగ్ స్కిల్ ఎక్కడ ఉంది, రీడింగ్ స్కిల్ ఏంది, ఒకరిని చదవమంటే హౌ దే ఆర్ రీడింగ్. లిజనింగ్ కాంప్రిహెన్షన్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి క్లియర్ అండ్ స్పోకెన్ ఓన్లీ.